హాయ్ మేడం, ఫేస్బుక్లో మానిటైజేషన్ ప్రొసీజర్, టిప్స్, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఒక వీడియో చేయండి ప్లీజ్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను మొత్తం క్లియర్గా చెప్తాను. ఫేస్బుక్లో రూల్స్ ఏంటి, ఎప్పుడు అవుతుంది మానిటైజేషన్, ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, అండ్ నాకు మానిటైజేషన్ అయ్యిందా ఫేస్బుక్లో, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూట్యూబ్ కంటే ఫేస్బుక్లో మంచి రెవెన్యూ వస్తుంది కంపారిటివ్గా. నేను అబ్జర్వ్ చేసిన దీంట్లో అంటే నాకు రాదు, వేరే వాళ్ళకి చూసాను అనమాట నేను. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, అలా పెడితేనే ఖచ్చితంగా మీకు మంచి ఇది వస్తుంది. వ్యూస్ పరంగా చూసుకుంటే ఎక్కడైనా అంతే, ఏ సోషల్ మీడియాలో అయినా వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. మనం చేసేది ఏమి ఉండదు అక్కడ. మీరు వీడియో పెట్టి వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. ఇక్కడ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కడ పెట్టినా కానీ ఇద్దరు ఆడియన్స్కి కనిపిస్తాయి. ఇన్స్టాగ్రామ్లో పెడితే ఫేస్బుక్ ఆడియన్స్కి కూడా కనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఫేస్బుక్లో రీల్స్ పెట్టినా కూడా మెయిన్ ఎలిజిబుల్ కంట్రీలో ఉండాలి మానిటైజేషన్ అవ్వాలి అంటే. మన ఇండియా ఎలిజిబుల్ మానిటైజేషన్ ఫేస్బుక్లో. సో ఇండియా అని పెట్టుకుంటే చాలు. ఒకవేళ కంట్రీ ఏమన్నా ఆప్షన్ ఉంటే, సెలెక్ట్ చేసే ఆప్షన్ ఎక్కడన్నా ఉంటే ఇండియా అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే పోస్ట్స్ కూడా రెవెన్యూ వస్తుంది. అంటే టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్ రాసి పెద్ద టెక్స్ట్లు రాసి, ఇప్పుడు మన కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా, అలా ఇందులో ఏంటంటే పోస్టులకు కూడా ఎంగేజ్మెంట్ని బట్టి వ్యూస్ కూడా వస్తాయి అనమాట, రెవెన్యూ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇమేజెస్కి కూడా రెవెన్యూ వస్తుంది ఫేస్బుక్లో, అది ఒక మంచి విషయం. అయితే ఎంగేజ్మెంట్ ఉండాలి, అంటే ఎక్కువ టైం చూడాలి ఆడియన్స్. ఆగి చూస్తే ఏంటంటే ఎక్కువ మందికి రికమెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ మన వీడియోస్ అయినా అంతే కదా యూట్యూబ్లో. ఇవి బేసిక్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఇదివరకు ఎలా ఉండేదంటే, నేను ఇదివరకు వీడియో చేశాను ఆల్రెడీ. 10,000 ఫాలోవర్స్ ఉండాలి, ప్లస్ 3 minute వ్యూస్ ఇన్ని రావాలని సమ్మయ్య రూల్స్ ఉండేవి. ఇప్పటికి కూడా ఉన్నాయి అవి, కానీ అవేం అవసరం లేకుండానే మానిటైజేషన్ అయిపోతుంది. అది మనం చేసేది ఏం లేదు, మనం అప్లై చేసేది ఏం లేదు. మీ పని మీరు చేస్తూ వెళ్ళడమే అంతే. రీల్స్ పెట్టుకుంటారు, లాంగ్ వీడియోస్ లాగా కాదు, అది చెప్తాను నేను తర్వాత, ఇది అయిపోయిన తర్వాత. అలా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా వాడే ఒకరోజు మానిటైజేషన్ ఇస్తున్నాడు. నాకు అట్లాగే అయింది మానిటైజేషన్. నేను ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతూ ఉంటే 2024 November 15th అని నాకు మానిటైజేషన్ అయినట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. సో నాకు డేట్ కూడా గుర్తుందనమాట అంతలాగా. November 15th 2024లో, ఇది 2026 కదా, 24లో అయ్యిందనమాట. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం పెట్టిన ఫస్ట్ మంత్లోనే రెవెన్యూ వస్తుంది ఆ వీడియోస్కి. తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చినా రెవెన్యూ రావట్లేదు. అండ్ తర్వాత రికమెండేషన్స్ ఎక్కువ అవుతున్నాయి 1 month తర్వాత. రీల్స్ సంగతి చూస్తే ఇది నేను అబ్జర్వ్ చేసింది. మేబీ తర్వాత కూడా వ్యూస్ వస్తాయేమన్నా ఇస్తాడేమో, మరి అదైతే నాకు ఇది లేదు. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ కొత్త రీల్స్ ఎక్కువ రికమెండ్ అవుతూ ఉంటున్నాయి. అండ్ లాంగ్ వీడియోస్ సంగతి ఇందాక తర్వాత చెప్తాను అన్నాను కదా. మనం వీడియోస్ని ఇక్కడ ఎలా చేస్తున్నాము, యూట్యూబ్లో 16:9 రేషియోలో అప్లోడ్ చేస్తున్నాం కదా వీడియోస్ని. మీరు అదే వీడియోని 1:1 స్క్వేర్ రేషియోలో ఎడిట్ చేయండి. వీడియోని స్క్వేర్ రేషియోలో ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అలా చేస్తే ఏంటంటే మనకి ఫేస్బుక్ ఫార్మాట్ అనమాట అది. అలా చేస్తే మీకు రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 3 minutes పైన ఉంటే చాలు వీడియో, మనకి మిడ్ రోల్ యాడ్స్ కూడా వస్తాయి. 3 minutes కంటే ఎక్కువ ఉంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎట్లా 8 minutes పైన ఉంటాయి కదా, ఫేస్బుక్లో 3 minutes పైన ఉన్నా కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫేస్బుక్ వాడే వాళ్ళు తగ్గిపోయారు అంతేనా. ఫేస్బుక్ వాడతారు కానీ తగ్గిపోయారు అంతేనా. ఇన్స్టాగ్రామ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయంటే, ఇన్స్ట్రీమ్ యాడ్స్ అని, కంటెంట్ మానిటైజేషన్ అంటే ఓవరాల్ అన్ని బోనస్ యాడ్స్ ఆన్ రీల్స్ అని చెప్పి, టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్కి వస్తాయి. స్టోరీస్ ఇప్పుడు తీసేసినట్లున్నారు యాక్చువల్గా, మరి స్టోరీస్కి వస్తుందో మరి అది. ఇమేజెస్కి అన్నిటికి మనకి రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. ఈ అన్నిటికి కూడా ఇన్స్ట్రీమ్ యాడ్స్ అంటే వీడియోలో ప్లే అయ్యే యాడ్స్ అన్నట్టు అర్థం. 3 minutes పైన ఉంటే చాలు యాడ్స్ వస్తాయి. రీల్స్కి ఏమో మీకు వచ్చే వ్యూస్ని బట్టి వస్తుంది రెవెన్యూ. నేను ఒక ఛానల్ చూశాను, వాళ్ళకి 13K ఏమో వ్యూస్ వచ్చాయి, 13K 20K ఎంతో వ్యూస్ వచ్చాయి. $13 వచ్చింది ఆ ఒక్క వీడియోకి. సో అట్లా అంటే ఇక్కడ ఏంటంటే సేమ్ మన యూట్యూబ్ లాగానే ఆ వీడియో ఎక్కడ ప్లే అయ్యింది, ఏ కంట్రీలో ప్లే అయ్యింది, ఎక్కడ చూసారో అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది రెవెన్యూ. అక్కడ కంట్రీలో యాడ్స్ డిస్ప్లే అవుతే కనుక రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. సేమ్ మనకి యూట్యూబ్లో అయినా కూడా అంతే కదా. సో అంతలాగా ఉంటుంది అనమాట ఫేస్బుక్లో. ఎక్కడైనా మీరు బాధ్యతగా పెట్టాల్సిందే వీడియోస్, ఏది కూడా ఊరికే ఏమీ రాదు. ఇక్కడ ప్రాసెస్ అని అడుగుతున్నారు కదా, అప్లై చేసేది ఏమి ఉండదు మనం, అది నేను చెప్తున్నది. ఇన్ కేస్ మీకు 10,000 ప్లస్ అయ్యి అన్ని ఎలిజిబిలిటీస్ రీచ్ అయిన తర్వాత కూడా రాలేదనుకోండి, అప్పుడు ఏమన్నా అప్లై చేయడానికి ఉంటే అప్లై చేయొచ్చు అనమాట అది. అండ్ ఇంకోటి స్టార్స్ అని కూడా ఉంటుంది. స్టార్స్ అంటే మనకి ఇప్పుడు సూపర్ థ్యాంక్స్ ఎట్లా ఉంది అట్లా. సో స్టార్స్ అవి ఇవ్వరులేండి మనకు, సూపర్ థ్యాంక్స్ ఎవరు ఇస్తున్నారు చెప్పండి, ఎవరు ఇవ్వరు కదా. అండ్ మెంబర్షిప్స్ లాగా ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయన్నమాట. సో సబ్స్క్రిప్షన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ కంటెంట్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సపరేట్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఓన్లీ మెంబర్స్ కోసం మనం వీడియోస్ పెట్టుకోవచ్చు కదా.
సో సేమ్ అదే విధంగా. సో ఇట్లా చాలా వాటికి రెవెన్యూ అనేది వస్తుంది ఫేస్బుక్ నుంచి. ఓన్లీ థింగ్ ఇక్కడ ఏదైనా సరే ఇది చెప్పటం ఈజీయే, మనకి యూట్యూబ్ అయినా అంతే కదా. ఆ వ్యూస్ తెచ్చుకోవాలంటే ఎన్ని తిప్పలు పడాలో, ఆ కంటెంట్ చూసే ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ప్రొఫైల్ కాదు, పేజ్ క్రియేట్ చేయండి. పేజ్ క్రియేట్ చేస్తే మంచిది. ప్రొఫైల్ వేరు, పేజ్ వేరు. ప్రొఫైల్ అంటే ఇప్పుడు మీ పేరుతో ప్రొఫైల్ ఉందనుకోండి, అది ప్రొఫైల్ అవుతుంది. మీరు ఆ ప్రొఫైల్ నుంచి పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దానికి కూడా మనకి ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ ఉంది కదా, దానికోసం కూడా మనకి మెటా బిజినెస్ సూట్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట, మన పేజ్ని మేనేజ్ చేసుకోవచ్చు. అసలు ఏ మాత్రం అర్థం కాదు. ఆ మెటా బిజినెస్ సూట్ అనేది మెంటల్ ఎక్కుద్ది అనమాట, అన్ని ఉంటాయి అందులో. అంటే అఫ్కోర్స్ మనం కంటిన్యూస్గా దాన్ని చూస్తూ దాని మీద టైం స్పెండ్ చేసామనుకోండి, అప్పుడు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. బట్ నాకు అది అంత అంటే అంత ఎక్కను కూడా ఎక్కట్లేదు అది చూద్దామన్నా కూడా. సో దీనికంటే ఇంకెక్కువ ఉంటాయి అనమాట అందులో. మనకు అవన్నీ అవసరం లేదు కూడా, మన కంటెంట్ మనం కరెక్ట్గా పోస్ట్ చేస్తూ వెళ్ళి వ్యూస్ వస్తే చాలు, అంతే. గ్రీన్ డాలర్ చూస్తే అదొక హ్యాపీ కదా అది. అండ్ దాంట్లో మళ్ళీ పేజెస్లో ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా వాడు కొన్ని ఇస్తాడు, అంటే క్యాంపెయిన్స్ లాగా ఇస్తాడు అనమాట. అవన్నీ కంప్లీట్ చేస్తే ఎక్స్ట్రా డాలర్స్ వస్తాయని చెప్పి అట్లా రకరకాలు ఉంటాయి. ఇక వాటి టార్గెట్ ఏంటంటే ఇంక ఎంతసేపు యూట్యూబ్ ఫేస్బుక్లోనే ఉండాలి అన్నట్లుగా ఉంటుంది అనమాట. అవన్నీ చేయలేము, పెట్టలేము, అదొక ఫ్రస్ట్రేషన్ మళ్ళీ అలా ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు పెట్టుకోండి, మీరు ఏ వీడియోస్ అయితే పెడుతున్నారో షార్ట్స్ పెడుతుంటే షార్ట్స్ని రీల్స్ లాగా పెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, ఏదైనా కూడా మీరు అక్కడి నుంచి మ్యూజిక్ యాడ్ చేయాలి. మీకు అర్థమైందా? మ్యూజిక్ యాడ్ చేసేటట్లయితే అక్కడి నుంచి, ఏది ఫేస్బుక్ నుంచినే మ్యూజిక్ యాడ్ చేయాలి. అక్కడ లేదు అనుకోని చేయడానికి లేదు, వాయిస్ ఓవర్తోనే పెట్టుకోవాలి అది. అండ్ వీటిల్లో కూడా రూల్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూట్యూబ్లో ఉన్నట్లే ఉంటాయి. పిల్లలకు ఉండే రూల్స్ పిల్లలకు ఉంటాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకు వచ్చేవి కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఉంటాయి. అండ్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ పెట్టకూడదు, ఆథెంటిక్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఉండాలి. సాంగ్స్కి అయితే అసలు అన్నిటికీ కాపీరైట్స్ వస్తాయి. నా వీడియోస్ అన్నీ అంతే, ఎప్పుడెప్పుడో 3 సంవత్సరాల క్రితం పెట్టినట్టు అన్నిటికీ కాపీరైట్స్ కూడా వచ్చినాయి. సో అలా కూడా ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే అన్ని రూల్స్ ఫాలో అయితేనే మనకి ఎందులో అయినా సరే రెవెన్యూ వస్తుంది అనమాట. సో ఫేస్బుక్ అయినా కూడా అంతే. అంతేగాని ఇప్పుడు మీరు వేరే వాళ్ళ వీడియోస్ తీసి మీరు ఇక్కడ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అంటే వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో తీసుకొచ్చి వాళ్ళ వీడియోస్ అన్ని మీరు కాపీ చేసి పెడితే అది ఎప్పటికైనా ప్రాబ్లమే. అలా కూడా కాపీరైట్ స్ట్రైక్ కూడా వేయొచ్చు ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ అయితే కనుక. అది సో వేరే వాళ్ళ వీడియోస్ కాకుండా మీ ఓన్ వీడియోస్, మీ ఓన్ బుర్ర వాడి మీ ఓన్ వీడియోస్ని మీరు అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ మానిటైజేషన్ ప్రాసెస్ ఏం లేదు, ఆటోమేటిక్గా అదే వస్తుంది నోటిఫికేషన్, మానిటైజేషన్కి ఎలిజిబుల్, అదే మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి. ఇది చాలామంది అడిగారు అండ్ నేను చాలాసార్లు చెప్పాను కూడా. అయినా సరే మళ్ళీ కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటారు, ఏం చేయాలి అని చెప్పి. సో అదే అవ్వాలి మానిటైజేషన్, అంతే. మనం అప్లై చేసేది ఏం లేదు. ఇదివరకు ఉండేది ప్రాసెస్ అప్లై చేయడానికి, నేను అప్లై చేశాను కూడా, అప్పుడు ఫెయిల్ అయింది నాకు. ఏ ట్రిక్స్ వాడి జిమ్మిక్కులు చేశాను, ఏవి వర్కౌట్ అవ్వవు కదా. సో కరెక్ట్గా ఉన్నప్పుడే మానిటైజేషన్ అయ్యిందనమాట అది.